Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God sustains and supports. God sustains and supports. ప్రభు నిలబెట్టే దేవుడు, సహకారం అందించే దేవుడు. The text is from Psalm 55 verse 22. 55వ కీర్తన 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియ్యడు. It's a well-known Bible verse about surrendering anxieties to God. మన చింతను, మన భారాన్ని దేవునికి అప్పగించుకోవాలని వాక్యం సూచిస్తున్నది. It promises that if you give your burdens to Him, He will provide the strength to endure and will not let you fall. నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని దేవునికి అప్పగించుకుంటావో, He will provide strength to endure. దాన్ని భరించడానికి, ఓర్చుకోవడానికి తగిన శక్తిని ఇస్తాడు. అండ్ విల్ నాట్ లెట్ యూ ఫాల్. నిన్ను ఆయన కదలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాట్ యు హావ్ టు డూ? యు హావ్ టు సరెండర్. Cast your burdens means actively choosing to let go of your anxieties and the need to center every situation yourself. అన్నీ నీ మీదనే ఉంచుకోనకుండా, ఆ భారం నువ్వు భరించకుండా, ఆ యొక్క చింతన యావత్తు కూడా దేవుని మీద వేయాలని, మీ చింత భారం యావత్తు ఆయన మీద వేయడని పేతురు సెలవిచ్చే రీతిగా కాస్టింగ్ ఆల్ యాంగ్జైటీస్ ఆన్ హిమ్ ఫర్ హీ కేరత్ ఫర్ యూ అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము మన యాంగ్జైటీస్ అన్ని కూడా దేవుని మీద వేయాలని, సరెండర్ చేయాలని. సస్టైన్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్ ద ట్రయల్, God promises to sustain you by providing endurance, peace and strength to get through it. వాటి ప్రభువు తొలగించడు. పౌలు భక్తులు ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించిన ముళ్ళు తొలగిపోలేదు, కానీ ఆ భరించే శక్తిని ఇచ్చాడు. నా కృప నీకు చాలు అన్నాడు. కాబట్టి అటు సమయంలో దేవుడు నీకు నెమ్మదిగా బలాన్ని ఇస్తాడు. దాని నుండి బయటికి వెళ్ళిపోవడానికి, అధిగమించి ముందుకు సాగిపోవడానికి దేవుడు కృపనిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ వాక్య భాగంలో మనము నిజముగా దేవుడు మనల్ని ఈనాడు కూడా కదలనియ్యడు. నీతిమంతులను ఆయన ఈనాడు కదలనియ్యడు. steadfastness, the promise that God will never, you will never be shaken. నేను ఏమాత్రం ఏ శక్తి కూడా కదలనియ్యదు. ఇంత భయంకర స్థితిగతులు ఉన్నప్పుడు కూడా ఆయన నీతిమంతులను, ఆయన ప్రేమించే వారిని, తన బిడ్డలను ఈనాడు కూడా ప్రభువు ఆయన కదలనియ్యడు, పడిపోనివ్వడు. స్థిరంగా నిలబెట్టే దేవుడు అన్న విషయాన్ని వాక్య భాగం ప్రబోధిస్తుంది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చక్కగా విషయాలే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది కూడా దావీదు రచించినదే, అంతా మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఆయన కదలనియ్యడు. సత్యం జ్ఞాపకం. God will sustain and support you in your troubles. నేటి దిన ప్రశ్న గమనించండి. 55వ కీర్తనలోని 13వ వచనం, ఈ పని చేస్తే నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయం. యు ఆర్ మై కంపానియన్ అండ్ యు ఆర్ మై ఫ్రెండ్. హూ ఇస్ దట్ పర్సన్? ఈ యొక్క పదవచనం ప్రకారం నువ్వు నా సహకారివి, చెలికాడవు, పరిచయవు. ఎవరు ఆ వ్యక్తి? ఏ వ్యక్తి గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అవును మా ప్రభువా, యు ఆర్ ది సస్టైనర్, యు ఆర్ అవర్ హెల్పర్.
మా సహకారులైనా సహాయం చేసే దేవుడు కాబట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థిరపరిచే దేవుడు, తండ్రి కదలనియని దేవుడు కాబట్టి మీ స్తోత్రాలు. మా భారాన్ని మీకు అప్పచెప్పుకుని మా తండ్రి మీద విశ్వాసం వచ్చినైనా మేము ముందుకు సాగుటకు ఆత్మశక్తి దయచేవలసిగా జ్ఞాపనం చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడై ఉండును గాక.